హలో అండి, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ డాక్టర్ శ్రీనాథ్ దేవరపల్లి, చిన్నారిపల్లి హాస్పిటల్ మొహబాద్. ఈ మధ్య చాలామంది పేషెంట్స్ వచ్చిన వాళ్ళు పాపం వాళ్ళ పేరెంట్స్, సార్ మా పిల్లగాడు ప్రతి అర్ధ గంటకు ప్రతి 10-15 నిమిషాలకు ఒకసారి పాలు తాగుతున్నాడు, కానీ వీడు బరువు అయితే చక్కగా పెరగట్లేదు సార్ అని చెప్పేసి బాధపడతాను. యోగాల గురించి ఈ వీడియో. ఫస్ట్ మీకు ఏమర్థం కావాలంటే తల్లి, మీరు కనుక కరెక్ట్గా పాలిస్తే వాడు 15 నిమిషాలకు ఒకసారి పాలు తాగాడు. పాలలో 2 రకాలు ఉంటాయి, 4 మిల్క్, హ్యాండ్ మిల్క్ అని 2 ఉంటాయి. అంటే ఇది ముందు వచ్చే పాలు, లాస్ట్కి వచ్చే పాలు. ముందు వచ్చే పాలు నీళ్ళ పాలు అన్నట్టు. ఇక అందులో కొద్దిపాటి కొద్దిపాటి ప్రోటీన్స్ ఉంటాయి, వాటర్ కంటెంట్ ఉంటుంది, అలాగే కొద్దిపాటి లాక్టోజ్ ఉంటుంది. ఇవి వానికి దాహం తీరుస్తుంది, అంతే తప్ప వానికి ఆకలి తీరదు. ఈ లాస్ట్కి వచ్చే పాలు, జిగట పాలు ఏవైతే ఉన్నాయో దాంట్లోనే మీకు క్యాలరీస్ అయితే ఫ్యాట్స్ అయితే ఉంటాయి. ఇవి గవ్వే వాని ఆకలి తీరుస్తాయి. సో మీరేం చేస్తారు అంటే, వాడు తాపి కొద్దిగా వాడు రొమ్ము పట్టిస్తారు, వాడు టక్కటక్క 2 నిమిషాలు అట్లా తాగుతాడు, కళ్ళు మూస్తాడు, కథంగా ఇంక సరిపోయినాయని చెప్పేసి మీరు వాని భుజం వేసుకుంటారు, చక్కగా పడుకోబెడతారు. వానికి ఆకలి ఎక్కడ తీరుతుంది, తీరలే. సేమ్ మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత లేస్తాడు, లేచి మళ్ళీ ఏడుచుడు స్టార్ట్ చేస్తాడు. సో ఇట్లా ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగం ఏమి ఉండదు. ఇన్ఫ్యాక్ట్ వాడు బరువు కూడా చక్కగా పెరగడు. సో పాలు ఇచ్చేటప్పుడు కంపల్సరీ లాస్ట్ పాలు అందేంత వరకు, అంటే రొమ్ము కంప్లీట్ ఎంటీ అయ్యేంత వరకు పాలు ఇవ్వాలన్నట్టు. సో ఇట్లా ఇస్తే డెఫినెట్గా వాడు బరువు మంచిగా పెరుగుతాడు, నిద్ర కూడా చక్కగా పోతాడు, ఊకే పాలు అడగడు. ధన్యవాదాలు.